పోలేరన్నారు. ఆయనపై తాను హైకోర్టులో వేసిన పిల్ పెండింగ్ లో ఉన్నప్పటికీ ఠాకూర్ను ముఖ్యమంత్రి డీజీపీగా నియమించారన్నారు. ప్రతిపక్ష నేత జగన్ పై దాడి సమయంలో జగనే సానుభూతి కోసం దాడి చేయించుకున్నారని డీజీపీ చెప్పడాన్ని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఆర్కే నిన్న కౌంటర్ వేశారు బిల్ నెంబర్ 27 ఆఫ్ ఇక మరింత సమాచారం మా ప్రతినిధి ఎంపీ రావును అడిగి తెలుసుకుందాం. ఎంపీ రావు, డీజీపీ ఆర్కే ఠాకూర్ ని తన విధుల నుండి కొన్ని రోజులు తప్పించాలి ఎన్నికలు అయ్యే వరకు అని ఆర్కే ఫిర్యాదు చేసినట్లు తెలుస్తోంది. ఈ విషయంపై ఎలాంటి నిర్ణయం తీసుకునే అవకాశం కనిపిస్తోంది? మంగళగిరి ఎమ్మెల్యే ఆల రామకృష్ణారెడ్డి కొద్దిసేపటి క్రితం సచివాలయంలో ఎన్నికల ప్రధానాధికారి గోపాలకృష్ణ ద్వివేదిని కలిశారు. డీజీపీ ఆర్పీ ఠాకూర్ ను ఎన్నికలయ్యే వరకు కూడా బాధ్యతల నుంచి తప్పించాలని ఆయన ఠాకూర్ మీద ఎన్నికల కమిషన్ కు కంప్లైంట్ చేశారు. ప్రధానంగా ఆయన ఠాకూర్ మీద పలు ఆరోపణలు కూడా చేశారు. అన్నింటిని కూడా మెన్షన్ చేస్తూ ద్వివేదికి ఒక వినతి పత్రాన్ని కూడా ఇచ్చారు. ఠాకూర్ అక్కడ అప్రజాస్వామ్యంగా వ్యవహరిస్తున్నారు, ఆయన మీద చర్యలు తీసుకోవాలని చెప్పి కూడా ఆయన ఎన్నికల సంఘాన్ని కోరారు. ఆయన డీజీపీగా ఉంటే ప్రజలు ఓటు హక్కును సజావుగా వినియోగించుకోలేరు, ప్రజలు చాలా ఇబ్బంది పడతారు. ముఖ్యంగా మంగళగిరి నియోజకవర్గంలో అనేక సమస్యలు సృష్టిస్తున్నారు. ఖచ్చితంగా డీజీపీని ఆయన బాధ్యతల నుంచి ఎన్నికలు అయ్యే వరకు కూడా కనీసం ఆయన పక్కన పెట్టే విధంగా కూడా చర్యలు తీసుకోవాలని చెప్పి ఎన్నికల ప్రధానాధికారి ద్వివేదిని ఆయన కోరారు. మరొక అలిగేషన్ కూడా ఆయన మీద చేశారు. గతంలో ఆయన మీద నేను హైకోర్టులో ఒక పిల్లు కూడా వేశాను, ఆ పిల్లు పెండింగ్ లో ఉండగానే ఆయన్ను సీఎం డీజీపీగా నియమించారని చెప్పి కూడా ఆయన ఫిర్యాదు చేసుకున్నారు. మరోవైపు ప్రతిపక్ష నేత జగన్ సానుభూతి కోసం దాడి చేయించుకున్నాడని డీజీపీ కూడా ఎప్పుడైతే విశాఖలో జరిగినటువంటి కోడికత్తి విషయంలో ఉన్నటువంటి ఇష్యూ ఏదైతే ఉందో దానికి సంబంధించి కూడా ఆయన ఫిర్యాదు చేశారు. అప్పుడు జగన్ మీద దాడి జరగగానే అది దానికి సంబంధించి అప్పుడు డీజీపీ చేసినటువంటి వ్యాఖ్యలను కూడా ఈ రోజు ఆయన ఫిర్యాదులో కూడా పేర్కొన్నటువంటి పరిస్థితి. మొత్తం జిహెచ్ఎంసీ పార్క్ స్థలాన్ని డీజీపీ ఆక్రమించుకుని ఇల్లు నిర్మించారని చెప్పి కూడా ఆయన పేర్కొన్నారు. అయితే దీని మీద ఎన్నికల సంఘం పరిశీలించిన తర్వాత తుది నిర్ణయం తీసుకుంది. థ్యాంక్ యూ ఎంపీ రావు.